హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఈరోజు కొన్ని సమ్స్ చూద్దానన్నా, ప్రీవియస్ సమ్స్ ఇవి కూడా రైల్వేలో పడిన బిట్లే చూద్దానన్నా. మీకు అందరూ తెలియాలి మిర్రర్ ఫార్ములా, దర్పణ సూత్రం అంటే ఏంటి, వాటి మీద కొన్ని సమ్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ లెర్న్ మిర్రర్ ఫార్ములా అట. ఏంటి సార్ మిర్రర్ ఫార్ములా అంటే? అందరూ తెలిసిన మిర్రర్ ఫార్ములా 1/f = 1/u + 1/v. ఇది నన్న మిర్రర్ ఫార్ములా, దర్పణ సూత్రం అంటాం. అసలు ఏంటి సార్ దర్పణం అంటే? దర్పణం అంటే అది కాంతిని రిఫ్లెక్షన్ చెందించాలా, కాంతిని పరావర్తనం చెందించే పదార్థాన్ని ఏమంటాం? మిర్రర్ అంటాం, దర్పణం. సింపుల్గా ఇవి రెండు రకాలు ఉంటాయి నాన్న. ప్లెయిన్ మిర్రర్స్ ఉంటాయి, స్పిరికల్ మిర్రర్స్ ఉంటాయి. స్పిరికల్ మిర్రర్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి కాన్వెక్స్, రెండవదేమో కాన్కేవ్. తెలుసా? కుంభాకార దర్పణం అంటాము, పుటాకార అంటారు. నా ప్లేన్ అంటే ఏంటి? మన ఇంట్లో వాడి దర్పణమే. సో సమదర్పణం అంటాం. ప్లేన్ మిర్రర్ అంటే ఇంట్లో దర్పణం నాన్న. అది కాకుండా స్పిరికల్ చూద్దాం. సో స్పిరికల్ రెండు రకాలు ఉంటాయన్నా. సో ఇది ఒక కరువు, ఒక గోళాకార గాజు అనుకోండి. దాన్ని పెయింట్ వేయాలి మనం, ఖచ్చితంగా పెయింట్ వేయాలి. ఇటుపక్క పెయింట్ వేయాలి సార్. మన లోపల పెయింట్ వేసావు అనుకో, లోపల పెయింట్ వేసి ఇది సర్ఫేస్ అవుతుంది. గోదలాగా ఉందా? లైకే గోదలాగా ఉందా? దాన్ని ఏమంటాం? కుంభాకార అంట. దీన్ని కుంభాకార. దాని పేరు ఇంగ్లీష్లో కాన్వెక్స్ మిర్రర్ అని పిలుస్తారు. కాన్వెక్స్ మిర్రర్, దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటారు. పెయింట్ అవతల పక్క వేసావు అనుకో, అవతల పక్క ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగోండి, నేను బయట వైపు పెయింట్ వేసాను. ఇలా పోత అనేది బయట వైపు ఉంటే దీన్ని ఏమంటాం సార్ అంటే పుటాకార. అంటే ఇది సర్ఫేస్, ఇలా లోపల చూడాలా. సో దీన్ని ఏమంటాము? పుటాకార అంటాము. దాని పేరే కాన్కేవ్ మిర్రర్ అట. ఎస్ సార్ నో నాన్న? ఇవి నాన్న మిర్రర్లు. వాటికి ఏముంటాయి? కొన్ని ధర్మాలు ఉంటాయి, ఫస్ట్ నేర్చుకోవాలా. సో చూద్దాం, వాటికి ఫార్ములానే 1/f = 1/u + 1/v. చూద్దాం యు అంటే ఏంటి, వి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి. ఒక మిర్రర్ చేసుకోదాం. కాన్కేవ్, కాన్వెక్స్ తీసుకుని మీ ఇష్టమే. ఇది కాన్వెక్స్ అన్నాడు, ఏదైనా పర్లేదన్నా. ఇది కాన్వెక్స్ కదా, ఇదిగోండి. సో కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ప్రాపర్టీస్ సేమే ఉంటాయి. ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ కదా. సో కాన్కేవా ఎలా ఉన్నట్లయితే ఇందులో సెంటర్ పాయింట్ ఉంటుందా? ఇదిగోండి సెంటర్ పాయింట్. ఇది పి అన్న. పి అంటే పోల్ అని చెప్తాము. ఇదేమో ఎఫ్, దీన్ని ఫోకస్ అంటాము. ఇదేమో సి అంటాం. ఏ కరువుకైనా ఇది కామన్ అన్న. ఏ మిర్రర్కైనా, అది స్పిరిక్, అది కాన్వెక్స్ అయినా కాన్కేవ్. గోళాక దర్పణాలకి 3 పాయింట్లు ఉంటాయి. సిఎఫ్పి. పి అంటే పోల్ ఆన్ ది మిర్రర్, గుర్తుంచుకోవాలి. పోల్ ఆన్ ది మిర్రర్, దర్పణ ధ్రువం అట. ఎఫ్ అంటే నాభి అంటాం. సి అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, గుర్తుంచుకోవాలి. అది చూద్దానన్నా. ఇప్పుడు వస్తువును పెట్టాం అనుకోండి, ఆబ్జెక్ట్. ఈ పోల్కి ఈ ఆబ్జెక్ట్కి మధ్య దూరాన్ని ఏమంటాం సార్ అంటే యు అంటాం. సో యు అంటే డిస్టెన్స్ ఫ్రమ్, డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ చెప్పాలి. వస్తువులను ఏమంటాము? యు అంటాము. యు అంటే వస్తువు దూరం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద పోల్, గుర్తించుకో. ఫ్రమ్ ద పోల్, పోల్ నుంచి ఎంత దూరంలో ఉందో ఆబ్జెక్టు, ఆ డిస్టెన్స్ ఏమంటామట యు అని పిలుస్తారు. ఇమేజ్ ఫామ్ ఉంది ఎక్కడో, ఇలా ఫామ్ అయింది తల కింద అనుకో. సో దీన్ని ఏమంటామంట వి అని పిలుస్తారు, గుర్తుంచుకోండి. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏమంటామంట వి అంటారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద పోల్, గుర్తుంచుకోవాలి. ఫ్రమ్ ద పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ ఏమంటాం? వి అంటాము. మరి ఎఫ్ ఎక్కడ వచ్చింది సార్? స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ అంటే ఈ పీకి ఎఫ్కి మధ్య దూరం ఉందా, దాన్నే స్మాల్ ఎఫ్ అంటాం. దాన్నే ఫోకల్ లెంత్, నాభ్యంతరం అంటారు, గుర్తుంచుకోండి. నాభ్యంతరం అంటే నాభికి దర్పణ ధ్రువానికి మధ్య దూరము. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ పోల్ చెప్పాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ పోల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఫోకల్ లెంత్. అది దేని పదవి పడుతుంది అంటే ఇది ఫోకల్ లెంతే, ఇది ఫోకల్ లెంతే. ఈ 2 ఎఫ్లు ఉన్నాయా? ఈ 2f ఏమంటాం తెలుసా? ఆర్ అంటాం. ఆర్ = 2f అట, గుర్తుంచుకోండి. ఆర్ అంటే ఒకట వ్యాసార్థం. ఇది కరువు కదా. ఈ పీకి సికి మధ్య దూరాన్ని, నేను ఇక్కడ ఉంటుందా, ఈ మధ్య దూరాన్ని ఏమంటామట ఆర్ అంటారు, గుర్తుంచుకోవాలా. చూడండి సింపుల్ చెప్తాను. ఏంటి ఆ సింపుల్ అంటే, ఇదిగోండి, ఇదొక మిర్రరు, ఏదో మిర్రరు. ఏ మిర్రరు? పుటాక దర్పణము, కాన్కేవ్ మిర్రరు.
దీనికి సి ఉంటుంది, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, వృత్తం లాగే చిన్న సెంటర్ ఉంటుందట. ఓకే, సెంటరే. మరి దానికి పి ఉంటుంది, దర్పణ ధ్రువము మధ్యలో ఉంటుందా ఎఫ్. సో ఎఫ్ని నాభి అంటాం. ఈ పికి ఎఫ్కి మధ్య దూరాన్ని స్మాల్ ఎఫ్ అన్నాం, ఎఫ్కి సికి మధ్య దూరాన్ని స్మాల్ ఎఫ్, రెండు సేమ్ ఉంటాయినా. ఈ పికి సికి మధ్య దూరాన్ని ఏమంటామట, వక్రతా వ్యాసార్థం అంటే గుర్తుంచుకోవాలి. ఏమంటావు, వక్రతా వ్యాసార్థము గుర్తుంచుకోవాలి. అయితే ఆర్కి ఎఫ్కి సంబంధం ఏంటి, ఆర్ ఉంటుందట, డబుల్ ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు డబుల్ ఉంటుందట 2ఎఫ్కి. మరి ఎఫ్ సూత్రం ఏంటి, ఎఫ్ అనేది సగం ఉంటుంది ఆర్లో, r/2. ఎఫ్ ఈక్వల్ టు r/2, ఆర్ ఈక్వల్ టు 2f. ఇవి సింపుల్ ఫార్ములాస్ అన్న. ఇవి వస్తే నెక్స్ట్ సమ్స్ చెప్తాను మీకు, ఈజీగా చేస్తాను ఈజీగా. నేను ప్రైమరీ గుర్తుంచుకోవాలి. ఆర్ కావాలంటే 2f, ఎఫ్ కావాలంటే r/2 గుర్తుంచుకోవాలా. ఇప్పుడు మనకు కావాల్సింది మిర్రర్ ఫార్ములా కావాలి. సో మిర్రర్ ఫార్ములా ఏంటంట, 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. డైరెక్ట్గా వేసేస్తామంటే కుదరదు ఇక్కడ, అందుకే కొంచెం నేర్చుకోవాలి సైన్ కన్వెన్షన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్ కన్వెన్షన్ అన్న. అంటే సంజ్ఞా సాంప్రదాయం అన్నమాట. అది ఏ మిర్రర్కైనా, అది కాన్వెక్స్కైనా కాన్కేవ్కైనా ఏది ఇంపార్టెంట్, సైన్ కన్వెన్షన్ ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్ అంటే సంజ్ఞా సాంప్రదాయం. ఏది మైనస్ తీసుకోవాలి, ఏది ప్లస్ తీసుకుంచుకోవాలి. ఏది మైనస్, ఇది ప్లస్ అట. చూడండి, ఏది మైనస్ ఏది ప్లస్ అంటే అది ఏ మిర్రర్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది కాన్వెక్స్ కదా, కాన్వెక్స్ అంటే కుంభాకారం అన్న. సో కుంభాకారం అంటే ఇలా ఉంటుంది. పెయింట్ లోపల గుర్తుంచుకోండి, పెయింట్ లోపల వేస్తే మనం చూస్తే బయట వైపు చూస్తాం, ఇటువైపు చూస్తాం, బయట వైపు చూస్తామా. ఓకే, మరి ఇక్కడ ఉంటుంది ఎఫ్, ఎక్కడ ఉంటుంది సి, ఇటుపక్క ఉంటుంది సెంటర్ అన్న, ఇది పి అన్న. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ ఏం చెప్తుంది, 2 రూల్స్ అన్న, 2 పాయింట్లే. ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ చెప్పాలన్న. ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. అన్ని దూరాలను ఎక్కడి నుంచి కొలవాలి, దర్పణ ధ్రువం నుండి కొలవాలి. ఇది ఇంపార్టెంట్, దర్పణ ధ్రువం నుండి కొలవాలి. ఆల్ డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అన్న, ఇక్కడి నుంచి కొలవాలి, ఇక్కడి నుంచి కొలవాలి. ఇప్పుడు కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకోటి కాంతి నుంచి వస్తుంది అన్న. ద లైట్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అట. చూడండి కదా, కాంతి దిశ అనేది ఇక్కడ తీసుకోవాలి. లైట్ ఎంటర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్న. కాంతి ఇలా వెళ్తుంది, నువ్వు కొలవాల్సింది ఇలా కొలవాలి, దర్పణ నుండి కొలవాలి. డైరెక్షన్ ఆఫ్ ద లైట్ ఇలాగ ఉంది నాన్న, నువ్వు కొలవాల్సింది ఇలా కొలవాలి. చూద్దాం, ఇదే మిర్రర్ అన్న, కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. మరి కానికేవ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానికేవ్ అయితే బయట వైపు పోతుంటుందా, దానికి ఉంటాయి. దీనికి ఎఫ్ ఎక్కడ ఉంటుంది, దీనికి సి ఎక్కడ ఉంటుంది. దీనికి కాంతి ఇలాగెళ్తే నువ్వు ఇలా కొలవాలి సెంటర్ నుంచి కదా. చూద్దాం, దానికి ఇటుపక్కే ఉన్నాయి కనుక ఇది కాన్వెక్స్ మిర్రర్ గుర్తుంచుకోండి. కాన్వెక్స్ మిర్రర్ అంటేనే కుంభాకారం చెప్పాలి, కుంభాకార దర్పణము. దీనికి ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎఫ్ ఉందా, ఎఫ్ ఇక్కడ ఉంటుంది, ఇది ఎఫ్ కనుక దీనికైతే ఎఫ్ టేకెన్ పాజిటివ్, ఎఫ్ టేకెన్ పాజిటివ్ అటుపక్క వెళ్తుంది. కాంతి ఎలాగెళ్తుంది, నువ్వు ఎక్కడి నుంచి ఎలా కొలుస్తున్నావు. డైరెక్షన్ ఆఫ్ ది లైట్ అయితే దర్పణ ధ్రువంలో కొలవాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ద మెజర్డ్ డైరెక్షన్ ఆఫ్ ది లైట్ అయితే ఇట్ టేకెన్ ప్లస్, మరి ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఇట్ టేకెన్ మైనస్ అట. కాంతి విలే మార్గంలో కొలిస్తే ప్లస్ తీసుకోవాలి, కాంతి వ్యతిరేకం కొలిస్తే మైనస్ తీసుకోవాలట. ఎలా అర్థం అవుతుంది సార్ అంటే, ఎప్పుడైనా కాంతి లెఫ్ట్ రైట్ వెళ్తుందన్న, ఎప్పుడైనా సింపుల్ మ్యాథ్స్ చెప్తారు డయాగ్రామ్, ఈ పాయింట్ ఒకటి రైట్ సైడ్ అనుకోండి, అవన్నీ ప్లస్, లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్. చెప్తాను ఎందుకో. సో ఎఫ్ ఎక్కడ ఉంది, ఇటుపక్క రైట్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు ప్లస్సే. మరి వస్తువులు పెడతాం, వస్తువుగా పెట్టాలి, అక్కడ పెట్టకూడదు కదా, వస్తువుల్ని ఇటుపక్క పెట్టాలి, ఇక్కడ పెట్టాలని ఆబ్జెక్ట్ని, ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాలి. ఆ అద్దం లోపల పెట్టాం కదా, అద్దం బయట పెడతామా. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు కూడా మైనస్సే, యూ టేకిన్ మైనస్. నా ఇటుపక్క ఉంది, దర్పణం ఉందా, ఇటుపక్క ఉంటే మైనస్, అటుపక్కన ప్లస్. సింపుల్ చెప్పాలంటే మొదటి గీత గీస్తామా, రైట్ సైడ్ ఉంటే ప్లస్, ఎఫ్ రైట్ సైడ్ ఉంటుంది. దీనికి దీనికి చూడండి, దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఏ మిర్రర్, పుటాకార దర్పణం చెప్పుకోం. సో పుటాకారకైతే అలా తీసుకోవాలి, ఇది పుటాకార దర్పణము.
దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఇప్పుడు తర్వాత చూద్దానండి, ఇక్కడ యూ టేకెన్ మైనసే. మరి ఇంకోటి ఏంటి వి. వి అంటే ఇమేజ్ అనేది మనం చెప్పలేము, దాని పదవి పడుతుందట. అటుపక్క ఏర్పడింది అనుకో, మ్యాక్స్ ఇటుపక్క ఏర్పడుతుంది, లోపల ఏర్పడుతుంది కనుక ఇప్పుడు దీన్ని ప్లస్ ఉంటుంది ఇమేజ్ అనేది. ఇటుపక్క ఏర్పడింది అనుకోండి, ఇటుపక్క ఏర్పడితే ఇగో ఇలా కొలుస్తాం కనుక ఇలా వెళ్తుంది కాంతి, ఇలా కొలుస్తుంది మైనస్ తీసుకోవాలి ఇటుపక్క ఏర్పడితే. సో ఒక వస్తువు ఇప్పుడు కూడా మైనస్ తీసుకోవాలి, ఇమేజ్ మాత్రం ఇటుంటే ప్లస్ ఇటుంటే మైనస్, సింపుల్ అన్న. ఇమేజ్ అనేది ఇటుపక్క ఉందనుకో ప్లస్, అటుపక్క ఏర్పడితే మైనస్ చెప్తాము. ఓకే చూద్దాం, ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. సో వాట్ ఈస్ ద మిర్రర్ ఫార్ములా అంటే 1/f = 1/u + 1/v చెప్పుకోవాలి కదా. చూడండి, ఇవి దర్పణ ధ్రువం కొలవాలి. లైట్ డైరెక్షన్ అయితే ప్లస్ తీసుకుంటాం, ఆపోజిట్ లైట్ డైరెక్షన్ అయితే మైనస్ తీసుకుంటాం కదా. ఓకే ఇది మరి చూద్దానన్నా. ఇప్పుడు లెక్కలో ఏమిటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం అన్నా చాలా ఇంపార్టెంట్, సైన్ కన్వెన్షన్ బిట్టు పడుతుంది. ఇది రైల్వే పడింది, 2022లో పడిందట. సో ఏంటి క్వశ్చన్ అంటే an object is placed front of convex mirror. కాన్వెక్స్ మిర్రర్ అది ఫోకల్ లెంత్ ఏమో 10 cm at distance ఏమో 15 cm అట. ఇమేజ్ ఈజ్ ఫార్ముడ్ డిస్టెన్స్ ఆఫ్ డాష్ ఇచ్చాను అన్న. సింపుల్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి సార్ అంటే ఒక రేడియం తీసుకోవాలి, ఓ లెక్కకి ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోవాలి. లెక్క ఏమి ఇచ్చాడంటే ఒక వస్తువును 10 సెంటీమీటర్ దూరంలో ఉంచినాడు, ఫోకల్ పొడవు 10 సెంటీమీటర్లట. అయితే ఆ కుంభాక దర్పణ ముందు 15 సెంటీమీటర్ దూరంలో ఉంచాము వస్తువుని. అయితే దాని ప్రతిబింబము దూరం ఎంత మరియు అది ఎలా ఉంటుంది అడుగుతున్నాడు. చూద్దాం, రియలా విర్చువల్ అడుగుతున్నాడు అన్నమాట. చూద్దానన్నా, మీకు ఫస్ట్ అవి కూడా తెలియాలా, అసలు రియల్ అంటే ఏంటి, విర్చువల్ అంటే ఏంటి. సింపుల్ అన్న. అద్దంలో ఏర్పడితే ఇమేజ్, దాన్ని విర్చువల్ అంటాం. అద్దంలో ఏర్పడితే ఏమంటాము, విర్చువల్ ఇమేజ్ అంటాం, దాన్ని మిథ్య అంటాం. మరి అద్దం బయట అంటే తెర మీద, విచ్ ఇమేజెస్ ఆర్ క్యాచ్ ద స్క్రీన్, తెర మీద పట్టగలిగితే దాన్ని ఏమంటామట, రియల్ అంటాము. తెర మీద పట్టలేకపోతే అంటే అది అద్దం ఏర్పడాలి ఇమేజ్ అనేది, దాన్ని ఏమంటాం, మిథ్య అంటాం. సో మిథ్యా ప్రతిబింబం అంటే అద్దం ఏర్పడేది. మనం చూస్తామా, తెల్లవారు మొదలు అద్దం చూస్తాం, మిర్రర్, సెల్ ఫోన్ చూస్తాం అద్దంలాగా. సో అద్దంలో ఇమేజ్ ఏర్పడి దాన్ని ఏమంటాం, మిథ్య అంటాము. అద్దం బయట ఫొటోస్, లైక్ ఫొటోస్ స్క్రీన్లు ఉంటాయా, ఓ తెర మీద ఫోటో పడితే దాన్ని ఏమన్నా రియల్ ఇమేజ్ అని గుర్తుంచుకున్నానా. అది ఎంత పెడతామన్నా. చూద్దాం ఇక్కడ ఏం ఏర్పడతాయి సార్ అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఫార్ములా 1/f = 1/u + 1/v చెప్పాలి. ఓకే, సో 1/f = 1/u + 1/v తీసుకోవాలి. మరి ఆడిచ్చింది ఏంటన్నా, ఆడిచ్చిందట ఫోకల్ ఎంత ఇచ్చాడు, ఎఫ్ ఎంత ఇచ్చాడు. సో 10 cm, అది మైనస్ ఆ ప్లస్ చూద్దాం తర్వాత. మరి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, యూ విలువ 15 ఇచ్చాడు. ఓకే, ఇది ఏ మిర్రర్ అన్నా, కాన్వెక్స్ మిర్రర్. ఈ మిర్రర్ పేరు కాన్వెక్స్ మిర్రర్ కదా. కాన్వెక్స్ అంటే కుంభాక దర్పణము. సో కుంభాక దర్పణము మనకి ఇలా ఉంటుంది, కుంభాక దర్పణం ఇలా ఉంటుందని చెప్పుకున్నామా. ఇటుపక్క ఉంటుంది ఎఫ్, సో ఇక్కడ ఎఫ్ ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది. ఇది ఎఫ్, ఇది సి, ఇది పి. లైట్ ఇలాగ వెళ్తుంది, లైట్ కదా. నువ్వు కొలవాల్సింది ఇలా కొలిస్తే మైనస్, ఇలాగే కొలిస్తే ప్లస్, అంతే కదా. సో దర్పణ నుండి కొలవాలి, దర్పణ నుండి ఇలా కొలుస్తాం ప్లస్, ఇలా కొలిస్తే మైనస్ తీసుకోవాలి. సో ఎఫ్ ఇప్పుడు కూడా ప్లస్ తీసుకుంటాం. ఎఫ్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడా. సో ఎఫ్ విలువ +10 తీసుకోవాలి. యూ కావాలి, యూ ఇక్కడ పెడతానన్నా, ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతామా, ఎంత ఇచ్చాడు 15. ఇటుపక్క కొలవాలి, ఎలా కొలుస్తాం ఆబ్జెక్ట్ని కనుక యూ టేకిన్ మైనస్ ఎంత ఇచ్చాడు 15ని -15 తీసుకోవాలా. అది కాన్వెక్స్ మిర్రర్ కనుక ఇక్కడ పెడతానన్నా. ఫోకల్ అటుపక్కే ఉంది, ఇమేజ్ అటుపక్క ఏర్పడి మ్యాగ్జిమం ఇటుపక్క ఏర్పడుతుంది ప్లస్ వస్తుంది కనుక అది చెప్పలేములేండి. ఇమేజ్ అనేది అటుపక్క ఉంటే ప్లస్, ఇటుపక్క ఉంటే మైనస్. యూ ఇటుపక్క ఉందా మైనస్, అటుపక్క ఉంటే ప్లస్ అండా, ఎఫ్ ఒకటే ప్లస్ యూ మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు ఏముంది మనకి, నాకు కావాల్సి వి కావాలి. therefore 1/v = 1/f - 1/u, అంతే కదా. వేసే 1/f - 1/u, 1/f విలువ ఎంత 1/10, 1/u, u విలువ ఎంత -15 కనుక మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 1/15. ఓకే క్లియర్.
మైనస్ తీసుకుని ఇక్కడ ఇటుపక్క ఉంది కనుక ఇప్పుడు కసాగా ఎంతనన్నా 10కి 15కి సో 30 వస్తుంది కదా, ఎందుకంటే 5 3లు 5 రెళ్ళు సో గుణిస్తే 30 వస్తుందా, 10 1లు 10 3లు 30 15 రెళ్ళు అంటే ఎంత వచ్చిందన్న 5/30 వచ్చింది, అంటే అది 1 5 6లు 1/6 వచ్చిందన్న 1/6 వచ్చింది. ఏది 1/v విలువ. నాకు కావాల్సింది v కావాలి, v అంటే 6cm కావాలి. ఆ సమయంలో వచ్చిందట. అయితే ఇది ఏంటదా కుంభాక దర్పణం. మన కుంభాక దర్పణం ఎప్పుడు కూడా ఇమేజ్ ఎలా ఉంటుందట, అద్దంలో ఏర్పడుతుంది, అద్దం బయట రావు. అద్దంలో ఏర్పడితే ఏమంటాము విచ్చువల్ల, లేకపోతే రియల్ అంటామా, ఎప్పుడు విచ్చువల్ గుర్తుంచుకోవాలా. సో 6 సెంటీమీటర్లు విచ్చువల్ చెప్పాలి. నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్లో చెప్తానన్నా అసలు విచ్చువల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి. నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబం అంటే స్క్రీన్ చూపించాలా, ఇది నిజ ప్రతిబింబం కాదు, అద్దంలో ఏర్పడితే ఏమంటాం మిథ్య అంటాము. మిథ్య అన్న విచ్చువల్ అన్న ఒకటే అన్న, మిథ్య ప్రతిబింబం అన్న సేమ్ యాజ్ ఏ ప్లెయిన్ మిర్రర్లు. మన ఇంట్లో వాడుతాము అలాగే ఉంటుందట. ఎక్కడ పెట్టినా వస్తువుని ఎక్కడ పెట్టినా సరే కుంభాక దర్పణం అయితే కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్ అయితే ఆల్ ఇమేజెస్ ఫార్మడ్ ఇన్ ద మిర్రర్. మిర్రర్ ఏర్పడిన ఏమంటామంట విచ్చువల్ అంటాం. ఎంత ఉంది 6 సెంటీమీటర్లే. సో ఆన్సర్ 6 సెంటీమీటర్లు విచ్చువల్ చెప్పాలి. ఇంకా బోల్డ్ ప్రాపర్టీస్ వస్తాయి. దాన్ని విచ్చువల్ అంటామా మిథ్య, నిటారుగా ఉంటుందా తలకిందులుగా ఉంటుందా. ఆల్ విచ్చువల్ ఇమేజెస్ ఆర్ బిలాంగ్స్ టు వెర్టికల్లే. మన అద్దంలో ఏర్పడినవన్నీ ఎలా ఉంటాయట, నిటారుగా ఉంటాయి. అది గుర్తుంచుకోండి. కాన్వెక్స్ మిర్రర్ అంటే గుర్తుంచుకోవాలా, విచ్చువల్ వస్తుంది. నెక్స్ట్ వెర్టికల్ అంటాం. వెర్టికల్ దీని ఇంగ్లీష్లో ఏమంటాం ఎరెక్టెడ్ అంటాడు. ఎరెక్టెడ్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే నిటారుగా ఉంటుంది. అద్దంలో ఉంటామా ఇలా ఉన్నాం, ఇలాగే ఉంటుంది, నిటారుగా ఉంటావు. తలకిందులు ఉంటాయి, తలకిందులు ఉండవు. బయట ఇమేజ్ తలకిందులుగా ఉంటుంది. రియల్ అని కూడా అదే ఫోటోలు తిన్నగా ఉన్నాయి కదా, ఫోటోలు తిన్నగా ఉండవు, మనం తిప్పుతాం అంతే. తర్వాత మనం తిప్పుతామన్న ఫోటోలు తప్పించేసి అవేం తిన్నగున్నానన్నా. సో ఎరెక్టెడ్ అన్న ఎరెక్టెడ్ వెర్టికల్ ఒకటే. సో వెర్టికల్ ఎరెక్టెడ్ చెప్పాలా. ఇవి ఎక్కడ ఉంటాయట, అద్దం లోపల ఉంటాయి చెప్పాలి. సో మిథ్య ఎలా ఉంటాయట, నిటారుగా ఉంటాయి. అది చిన్నదా పెద్ద తర్వాత వస్తాయి అన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ కదా ఆన్సర్ 6cm చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. నీకు కొన్ని ధర్మాలు చెప్పాను కదా, దాన్ని బట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇది కొంచెం నోట్ చేసుకోనన్నా, ఇది సింపులే. ఓకే, ఇది కూడా రైల్వేకి వచ్చినే. నా ప్రీవియస్కి వచ్చిన ఒక రైల్వే కాదు, రైల్వేలో జైలు పడింది, ఏఎల్పీలు పడింది, ఎన్టీపీఎస్ పడింది. ఓన్లీ కొన్ని చెప్తున్నాం అంతే, ఇక్కడ కొన్ని ప్లేస్ లాగా రాయలేదు కానీ ఖచ్చితంగా పడితేనేనా. an object is placed at 40 cm అంట ఇన్ ఫ్రంట్ ఆఫ్ కన్వర్జింగ్ మిర్రర్. ఫస్ట్ ఐడియా ఉండా అసలు కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి. కన్వర్జింగ్ మిర్రర్ అంటే పుటాక దర్పణం అన్న. పుటాక దర్పణానికి మరొక పేరు కన్వర్జింగ్ మిర్రర్ అంటాము. పుటాకార్ అంటే కాన్కేవ్ మిర్రర్. సో దీన్ని ఏమంటాం సార్ అంటే కాన్కేవ్ మిర్రర్ అంటారు. కాన్కేవ్ మిర్రర్ అంటారట. ఒక చూద్దామన్నా. an object is placed at 40 cm in front of converging mirror having a focal length 20 cm. మరి మ్యాగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇమేజ్ అడిగాడు. ఇది కొత్త బిట్టు. మ్యాగ్నిఫికెన్స్ కావాలి తెలుసా. ఆవర్ధనం అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఆవర్ధనం అంటే అందరూ తెలుసు -v/u. ఇది ఫార్ములా నాన్న. సో ఇమేజ్ సైజ్ బై ఆబ్జెక్ట్ చెప్పాలా. సో లేకపోతే hi/ho. hi/ho ద హైట్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అట. మన ప్రతిబింబ పరిమాణానికి వస్తు పరిమాణానికి గల నిష్పత్తిని ఏమంటాము ఆవర్ధనం అంటారు. డూ యు నో ఆవర్ధనం అంటే మ్యాగ్నిఫికెన్స్, ద రేషియో బిట్వీన్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అట. ఇది ఫార్ములా అన్న. ఇప్పుడు మైనస్ తీసుకోవాలా, అది వీది కాదు యాక్చువల్ యూది చెప్పానా. యూ ఆల్వేస్ టేక్ ఇన్ మైనస్ ఉంటుంది. వస్తువు ఇప్పుడు కూడా ముందు పెడతాం కదా, దర్పణం నుండి కొలుస్తాం, కాంతి ఏమో లెఫ్ట్ రైట్ వెళ్తుందని చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు కూడా మైనస్ తీసుకోవాలి. ఇది ఫార్ములా.
m ఈక్వల్ మైనస్ v బై యూ. కానీ లెక్కలో v u ఇచ్చాడా, u ఇచ్చాడు, v ఇవ్వలేదు. మళ్ళీ సేమ్ ఫార్ములా వేసుకోవాలా. ఇది కట్టాలంటే వీ హ్యావ్ టు నో మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా ఉపయోగించాలట ఇది కట్టాలంటే. సో ఫస్ట్ ఇగోండి 40 ఇచ్చాడన్న. ఏంటిది 40 ఇచ్చాడు, ఆబ్జెక్ట్ ఇచ్చాడట. సో ఆబ్జెక్ట్ యూ ఇచ్చాడు, కానీ ఫోకల్ లెంత్ ఇచ్చాడు 20 ఇచ్చాడు ఫోకల్ లెంత్, కానీ వి ఇవ్వలేదు కదా. వి ఇస్తేనే ఎం కట్టగలం. ఫస్ట్ మనం ఎం కట్టాలి. ఫస్ట్ వి కట్టాలన్న. వి కట్టాలంటే వీ హ్యావ్ టు యూజ్ మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/, ఇది మనకు తెలిసిన ఫార్ములా మిర్రర్ ఫార్ములా. ఓకేనా, ఇది మిర్రర్ ఫార్ములా అన్న. ఇది ఏ మిర్రర్ అన్నా, కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. ఇందాకేమేం చేసాం, కాన్వెక్స్ చేసామా, ఇది కాన్కేవ్. ఎలా ఉంటుంది కాన్కేవ్ అంటే చూడన్న, లోపల వైపు బయట వైపు పోతుంటుంది నాన్న. సో బయట వైపు పోతుంటుంది, ఇలా బయట వైపు పోతూ ఉంటుంది. ఇటుపక్క ఉంటుంది ఎఫ్, ఎక్కడ ఉంటుంది సి, ఎక్కడ ఉంటుంది పి. ఇగో లైట్ ఇలా వెళ్తుంది, లైట్ ఇలా వెళ్తుంది. నువ్వు కొలవాల్సింది ఇలా కొలవాలి, అక్కడి నుంచి కొలవాలి. కనుక వస్తువులు ఇక్కడ పెడితే నా వస్తువులు ఇక్కడ పెట్టావు, ఇంకేమైనా వస్తువులు ఇక్కడ పెడితే అన్నీ కూడా టేకెన్ మైనస్సే. యూ అని ఎప్పుడు కూడా ఇటు పక్క ఉంటుంది కదా, యూ ఇప్పుడు కూడా మైనస్ తీసుకోవాలి. ఎఫ్ ఏంటి, ఇదే ఎఫ్ నాన్న. ఈ ఎఫ్ కూడా ఈ సందర్భంలో మైనస్ తీసుకోవాలి. ఏ లెన్స్కి, కాన్కేవ్ మిర్రర్కి. సో ఎఫ్ ఇటు పక్క ఉంది కదా, లైట్ ఇలాగ వెళ్తుంది, ఇటు పక్క ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్ తీసుకుంటే ఎఫ్ ఈక్వల్ మైనస్. మరి వి ఎక్కడ ఉంటుంది సార్, వి ఇటు పక్కే ఉంటుంది, అటుపక్క ఏర్పడదు ఏమి, ఇది కూడా మైనస్ తీసుకోవాలి. కానీ అడిగింది అది అడగలేదు కదా, అది మైనస్ అప్పుడు అడగలేదు కనుక నో నీడ్ అన్నా. ఫస్ట్ వి కట్టాలి. ఫార్ములా ఏంటి, 1/f ఈక్వల్ 1/u ప్లస్ 1/v ఇవ్వాలి. అది కట్టిన తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట, అది ఫార్ములా. చూద్దాం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి వి కట్టేనా. సో 1/v ఈక్వల్ టు 1/f మైనస్ 1/u, అంతే కదా. ఇందులో విలువలు ఇచ్చాడాడు, ఏమి ఇచ్చాడన్నా ఇప్పుడు నీకు చూద్దాం. యూ మైనస్ తీసుకోవాలి, ఎఫ్ కూడా మైనస్ తీసుకోవాలి. సో 1/v ఈక్వల్ టు ఎఫ్ మైనస్ అంటే అడుపక్కలు వెళ్ళిపోద్దా, అది మైనస్ 1/f, యూ మైనస్ అంటే ప్లస్ 1/u. క్లియర్. 1/v ఈక్వల్ టు మైనస్ 1/f ప్లస్ 1/u వచ్చింది. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలన్నా, therefore 1/v ఈక్వల్ టు 1/u మైనస్ 1/f. క్లియర్. 1/u అండ్ 1/f. ఇప్పుడు వాల్యూస్ వేసుకోనన్నా. ఈ విలువ ఇచ్చాడు 40 అన్న, ఈ విలువ 40, సో 1/40. ఎఫ్ ఎంత ఇచ్చాడు 20, సో 20 వేసుకుంటాం. ఎల్సిఎం వచ్చి మీకు కసా కట్టం వచ్చు కదా, 40కి 20 కసాగు 40, 41 21 అంటే 22 కదా, 2 అంటే మైనస్ 1/40. దేని విలువ 1/v విలువ, 1/v విలువ మైనస్ 1/40 వచ్చింది. నాకు వి కావాలి, వి కావాలి. పైకి వెళ్ళిపోద్దా, సో పైకి వెళ్ళిపోతే ఏమవుద్దట మైనస్ 40 cm అవుతుంది. చెప్పానా, వి విలువ మైనస్ వస్తుంది. ఎఫ్ టేకెన్ మైనస్, దీనికి నాన్న కాన్కేవ్ మిర్రర్కి, యూ టేకెన్ మైనస్, వి ఆల్సో మైనస్. ఇప్పుడు అవసరం లేదండి, కట్టమని చెప్పలే కదా, కట్టాం. ఇప్పుడు మనకు అడిగింది లెక్కలు అది కాదు, కావాల్సింది ఇది కావాలి. ఎం ఈక్వల్ టు మైనస్ వి బై యూ. సింపులే, కాన్సెప్ట్ అవుతుంది. మళ్ళీ చూడండి, ఎం ఈక్వల్ టు మైనస్ వి బై యూ. వి మైనస్ యూ మైనస్ కదా, కానీ తీసుకోకలేదు, రెండు మైనస్ తీసుకోకలేదు కదా. సో డైరెక్ట్ వాల్యూస్ వేస్తే వి విలువ ఎంత మైనస్ 40, యూ విలువ ఎంత 40. సో కానీ 40 పోతే -1 ఉంటుంది. ఆన్సర్ ఎంత అనుకోండి -1 అన్న. చాలా ఇంపార్టెంట్, +1 కాదు. చాలా మంది గాఢపడతారు, రెండు మైనస్లో ఉన్నాయి, కానీ ఇది వేసినా అదే వస్తుంది కదా. సో యూ మైనస్ వి మైనస్ కనుక ఫార్ములా చూసుకోవాలి. ఫార్ములా ఏంటి, మైనస్ వి బై యూ. వి ఎంత 40, యూ ఎంత 40 కనుక మైనస్ ముందుంది కనుక -1 పెట్టాలి. గుర్తుంచుకున్నానా, ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. ఇలాంటి లెక్కలు ఉంటాయి దేని మీద, మిర్రర్ ఫార్ములా మీద, మిర్రర్ ఫార్ములా అండ్ సైన్ కన్వెన్షన్. సో నెక్స్ట్ సెషన్లో కొన్ని చూద్దానన్న. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.